హాయ్ హలో నమస్తే. ఇది కమర్షియల్ బిల్డింగ్ అండి. హాస్టల్ పర్పస్లో యూజ్ అయ్యే బిల్డింగ్ ఇది. మంచి ప్రైమ్ లొకేషన్లో తిమ్మాపూర్ చైతన్య కాలేజ్ దగ్గరలో ఉంటున్న కమర్షియల్ బిల్డింగ్ ఇది. రెంటెడ్ పర్పస్లో కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి బిల్డింగ్ అండి. నెలకు 40 నుండి 50,000 రెంట్ వచ్చే ప్రాపర్టీ ఇది. టోటల్ హాస్టల్ పర్పస్లో నిర్మించిన బిల్డింగ్ అండి ఇది. ఇదంతా కూడా కిచెన్కి సంబంధించి ఉంటుంది. ఇక్కడ కిచెన్ ఉంటుందండి. ఇదంతా కూడా వంట వండి పెట్టి పిల్లలకు డైనింగ్ హాల్ కూడా ఉంది చూడండి. ఇదంతా కూడా డైనింగ్ హాల్ వస్తుంది. ఈ ప్లేస్ అంతా కూడా డైనింగ్ హాల్. ఈ కింద ఫ్లోర్ మొత్తం కిచెన్ అండ్ డైనింగ్ హాల్ ఇచ్చారండి. గ్రౌండ్ ఫ్లోర్ కిచెన్ అండ్ డైనింగ్ హాల్. 70 నుండి 80 మంది పిల్లలకి అకామిడేషన్ ఇచ్చే బిల్డింగ్ అండి ఇది. హాస్టల్ పర్పస్లో రెంట్కి ఇవ్వచ్చు, లేదా మెయింటైన్ చేసుకున్నా కూడా మంచి ఇన్కమ్ వచ్చే బిల్డింగ్ అండి ఇది. హాస్టల్గా దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు, లేదా వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చినా కూడా రెంట్ వస్తుంది, లేదా వాళ్ళే మెయింటైన్ చేసుకున్నా కూడా మంచి ఇన్కమ్ వచ్చే కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది. టోటల్ G+2 బిల్డింగ్ ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. ఇవన్నీ కూడా రూమ్స్ ఉంటాయండి. ఒక రూమ్లో మినిమం ఒక 6 మెంబర్స్ ఉండొచ్చు. అంటే 6 మెంబర్స్ స్టూడెంట్స్ ఇందులో ఉండొచ్చు. ఏ రూమ్కి ఆ రూమే టాయిలెట్ ఉంటుంది, వాష్రూమ్ ఉంటుంది. ఇందులో 3 బెడ్స్ వేసినా బెడ్కి 2 వేసుకున్నా కానీ ఒక 6 మెంబర్స్ ఉండొచ్చు అండి. 6 మెంబర్స్ స్టూడెంట్స్ ఇందులో ఉండే విధంగా ప్రతి రూమ్లు ఇచ్చారండి. ఫస్ట్ ఫ్లోర్లో 6 రూమ్స్ ఉంటాయి. 6 బెడ్రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా 6 బెడ్రూమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి. 6 బెడ్రూమ్స్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్లో హాస్టల్కి అనుకూలంగా ఉన్న బిల్డింగ్ అండి ఇది. ఇది టోటల్ కంప్లీట్ చేసి ఇస్తారు. దీన్ని టోటల్ వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఇంకొంచెం వర్క్ ఉంది. ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన వీడియో అండి ఇది. ఇదే విధంగా సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఉంటుంది. ఇలాగే రూమ్స్ ఉంటాయి. అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయండి. బెడ్రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్ అండి. అంటే రెంట్ ఇన్కమ్ రావాలనుకునే వారికి ఇది మంచి ప్రాపర్టీ. తక్కువ బడ్జెట్లో ఎక్కువ రెంట్ వచ్చే ప్రాపర్టీ ఇది. ఇక్కడ చూడండి, మళ్ళీ అదే విధంగా రూమ్స్ ఉంటాయి. స్టూడెంట్కి సంబంధించి బెడ్రూమ్స్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్స్ సేమ్. సెకండ్ ఫ్లోర్లో కూడా 6 రూమ్స్ ఉంటాయండి. 6, ఫస్ట్ ఫ్లోర్లో 6, టోటల్ 12 రూమ్స్ ఉంటాయి. మంచి ప్లానింగ్లో నిర్మించబడిన బిల్డింగ్ ఇది. కాబట్టి ఇంట్రెస్టెడ్ బయ్యర్స్ ఎవరైనా ఉన్నట్లయితే నన్ను సంప్రదించగలరు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. చూడండి, ఇక్కడ కూడా అన్నీ కూడా సేమ్ ఉంటాయి రూమ్స్. దీనిపైన ఓపెన్ ఉంటుందండి. పైన ఫ్లోర్లో ఓపెన్ ఉంటుంది. ఇక దీని ఓనర్ రేట్ వచ్చేసి 95 lakhs చెప్తున్నారండి. 95 లక్షలు చెప్తున్నారు. కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. పేమెంట్ మోడ్ను బట్టి రేటు విషయంలో తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉన్నట్లయితే నన్ను వెంటనే సంప్రదించగలరు. ఇది ఛాన్స్ ప్రాపర్టీ అండి. కాబట్టి ఎప్పటికీ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ ఇది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే కాలేజీలో ఉన్నన్ని రోజులు హాస్టల్ ఉంటుంది, కాలేజీలు ఎప్పటికీ ఉంటాయి, హాస్టల్ ఎప్పటికీ ఉంటుంది. హాస్టల్ ఎప్పటికీ నడుస్తుంది కాబట్టి మనకు ఎప్పటికీ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అండి. ఇంట్రెస్టెడ్ బయర్స్ నన్ను సంప్రదించగలరు.